మీరు మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిగా మీరు ఒకటి చెప్పడం జరిగింది, ఇక్కడ రాజుగారు తిరుగుతారు రాత్రిపూట అని, అమ్మవారు తిరుగుతారు అని చెప్పేసి. అట్లాంటప్పుడు రాజుగారు కానీ అమ్మగారు కానీ మీకు చెప్పలేదా అంటే ఇక్కడ కూతులు ఎందుకు దొబ్బిర్రని? ఒకళ్ళు కింద ఉన్న టెంపుల్ ఉండొచ్చు కానీ శివాలయం కాదు. కింద టెంపుల్ ఉందా? ఉండొచ్చు కదా, ఉందా లేదా? ఉన్నది. ఏ టెంపుల్ ఉంది? భైరవీది. ఫస్ట్ ఇక్కడ 5 బిందెల అభిషేకాలు చేసి, సో ఇక్కడ 9 అడుగులు తవ్వితే ఇక్కడ బాడీ వెళ్తుంది, బాడీతో పాటు నగలు వెళ్తాయి అని చెప్పిందంట ఫస్ట్. సో ఇక్కడ వెళ్ళలే. మేము అమ్మవారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినప్పుడు ఈ 4 పసుపు పాలు పెరిగేస్తాం కదా, కిందకి పడదు. ఆవిడ మింగిస్తుంది వచ్చి. పడదు. ఏంటి ఆ విగ్రహం ఉన్నదా, ఆ విగ్రహం కళ్ళు తిప్పుతుంది. ఓకే, మీరు కెమెరా తీసుకోవచ్చు. ఓకే, 4 తిప్పుతుంది. 2 ఒకటి మూమెంట్. 8 తర్వాత 8 గంటల తర్వాత మొత్తం నిశ్శబ్దం అయిపోయిన తర్వాత యాక్చువల్గా పొట్టుగారు ఇక్కడే ఉండే. ఓకే, ఇక్కడే పొట్టు అండి. నేను ఇక్కడ పొట్ట తీయగానే అమ్మవారి కళ్ళవలే నేను ఉన్నాను రా అన్న చెప్పింది.